ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుండి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవు 2 రోజులు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్తో పాటు నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు నెలకొంటాయి. ప్రస్తుత పొగమంచు వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు, పత్తిలో గులాబీ రంగు పురుగు పెరుగుటకు అనుకూలం. కాబట్టి రైతులు ప్రస్తుత పత్తి పంటను తీసివేయడం వలన రాబోయే పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. వానాకాలం వరి తర్వాత మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ మాసం చివరి వరకు విత్తుకోవచ్చును. మొక్కజొన్న పంట పూత దశ 10 రోజుల ముందు నుండి గింజ పాలు పోసుకుని గింజ గట్టిపడే దశ వరకు బెట్టను తట్టుకోలేదు. ఈ సమయంలో పైరు బెట్టకు గురి అయినట్లయితే కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక నీటి తడులు ఇవ్వాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగులను నివారించుకోవలెను. యాసంగిలో పెసర, మినుము పంట పూత దశ నుండి కాయ అభివృద్ధి దశ వరకు ఉన్నది. మొగ్గ దశలో ఉన్న ఆలస్యంగా విత్తిన యాసంగి పెసర, మినుము పంటలకు తేలికపాటి తడి ఇచ్చినచో సమంగా పూతకు వచ్చి పిందె బాగా నిలుస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా కార్బెండిజం 1 గ్రాము లేదా థయోపానెట్ మిథూల్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెసర, మినుము పంటలలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. నివారణకు పొలం నుండి గుడ్ల సముదాయాన్ని ఏరివేయాలి. జల్లెడగా ఉన్న పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగి వేరుశెనగ పంట శాఖీయ దశ నుండి కాయ ఏర్పడే దశలో ఉంది. చాలా చోట్ల టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగలో మొదలుకుళ్ళు తెగులు గమనించడమైనది. దీని నివారణకు కార్బెండిజం ప్లస్ మ్యాంకోజిబ్ 2 గ్రాములు మందు మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర నేలను తడిచేటట్లు పిచికారీ చేయాలి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. దీని నివారణకు నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండామైట్ 0.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు నివారణకు ఎకరాకు 10 నుండి 15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి వేప నూనె 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఫ్లూబెండామైడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిమ్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.